చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ అని పేరుతో కంపెనీ పేరుతో కల్తీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్నాడుగా, ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నాడంటగా. నిజంగానే కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారా? ఇది ప్రతిపక్షాలు చేసేటువంటి దుష్ప్రచారం, కానీ హెరిటేజ్ డైరీకి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. అవగాహన రాహిత్యంతో మాట్లాడే మాట, కానీ హెరిటేజ్ డైరీ షేర్ హోల్డర్ మాత్రమే, కానీ హెరిటేజ్ డైరీకి అసలు ఈ కల్తీ నెయ్యికి సంబంధం ఏముందండి? కల్తీ నెయ్యి జరిగింది వైసీపీ గవర్నమెంట్ అని సిట్ ఎంక్వైరీలో తేలింది. ఒక నాయకుడేమో కొంత కల్తీ జరిగిందని బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారు, ఇంకొక ఆయన కొంత జరగలేదని చెబుతారు. సిట్ అనేది తెలుగుదేశం పార్టీ కాదు, అది ఒక ఇంటర్నేషనల్ సంస్థ. కల్తీ జరిగినటువంటి వాళ్ళకు చర్య తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో సిట్ ఎంక్వైరీ. అసలు హెరిటేజ్ డైరీలో ఉన్నటువంటి నెయ్యి తీసుకెళ్ళి తిరుమల దేవస్థానం అమ్ముతున్నారా అని అమ్ముతున్నారని చెబుతున్నాడుగా. అయితే బోలే బాబా కానీ వాళ్ళ దగ్గర ఆధారం ఉంటే చట్టరీత్యా చర్య తీసుకోబడి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు వెనకాడు చేసి ఆ రకమే కానే కాదు. అంటే బోలే బాబాతో ఇద్దరు కలిసి టైప్ అయ్యి చేశారు. చెప్తానికి ఎన్నో చెబుతారండి, ఉపయోగం లేనటువంటి మాటలు. బోలే బాబాతో కమిటీ చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనే లడ్డు అనేది దేశ చరిత్రలో పేటెంట్ తీసుకొచ్చినటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారిది. తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసినటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆనాడు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు వాస్తవంగా అప్లికేషన్ ఫార్మ్ ఇవ్వడానికి కూడా సందేహించినటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవం తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుతున్నారా? తులాభార మండపం దగ్గరకు వచ్చేబెట్టి జగన్మోహన్ రెడ్డి పాహిమమ్మని వైవి సుబ్బారెడ్డి గారి భార్య అన్నప్పుడు తిరుపతి దేవస్థానం ఏమైందండి? డిక్లరేషన్ ఫారం ఇవ్వడానికి కూడా సందేహించారు కదా. ఇవాళ తిరుపతి దేవస్థానాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి? నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నసత్రాలు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వి గోదావరి ట్రస్ట్ కానీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, బర్డ్ హాస్పిటల్ కానీ, రుయా హాస్పిటల్ కానీ పెట్టి కోటాను కోట్ల రూపాయలు ప్రాణదాన ట్రస్ట్ ఖర్చు పెడతాం తెలుగుదేశం పార్టీ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కల్తీ చేసి ఆయన అన్య మతాలను ప్రోత్సహిస్తానికి కృషి చేసి 7 కొండలను కూడా అపవిత్రం చేసినటువంటి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి పదే పదే ఎందుకు చెబుతున్నారంటారు? ఇక్కడ కల్తీలో ప్రధాన పాత్ర బోలేబాబా సంస్థతో టైప్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా చేశారు, మా మీద అపాదాలు చేస్తున్నారు. నేను సాక్షాత్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని చెబుతున్నాడు. ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. బోలే బాబాకి నాకు పరిచయాలు ఉన్నాయండి, నేను కల్తీ నెయ్యి పెట్టాను ఒప్పుకున్నారంట. మీకు చెప్పారా లేదా అని చెప్పి మీరు వెళ్ళి అడిగిరంట ఆయన్ని. ఇది పచ్చి అబద్ధం అండి. అసలు కల్తీ నెయ్యి జరిగింది వైసీపీ గవర్నమెంట్లో కల్తీ నెయ్యి జరిగితే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డైరీకి ఏం సంబంధం? అసలు అవగాహన రాహిత్యంతో మాట్లాడతారు. అంటే ఏదైతే దాంట్లో మామూలుగా బిడ్లు వేస్తారో బిడ్లో అవకాశం కల్పించి చంద్రబాబు నాయుడు గారు అంటే దేశం మొత్తం మీద కూడా బిడ్స్ ఎవరైనా వేస్తుంటారు. దాంట్లో కల్తీ జరిగిందా అవాస్తవం జరిగింది అంటే ఎట్లాగే ఉండదు. గతంలో మోసాల మేలేసి తోకలు మురిసినట్టు ఆ బిడ్స్కి కల్తీ నెయ్యికి సంబంధం ఏంటంటే రోడ్డు టెండర్లు కానీ బిల్డింగులు కానీ ఎవరైనా వేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క హెరిటేజ్ డైరీ అనేది బిడ్స్ వేయకూడదా, లేదా వాళ్ళు వ్యాపారాలు చేసుకోకూడదా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. హెరిటేజ్ డైరీ అనేది ఒక షేరు, అంతేకాని ఆ షేర్లో ఉన్నప్పుడు నేను గిట్స్ చేయకూడదని ఎక్కడ దేశం మొత్తం మీద ఇన్ని కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి. ఈ కాంట్రాక్ట్ల సంస్థలు లేదా సందర్భంలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండరా? అంటే ఇక్కడ ఆ బోలే బాబా సంస్థను తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఆయన అవకాశం కల్పించాడు. బోలే బాబా గారు వెళ్ళి కల్తీనే కలపని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి కల్లా కనపడి చెప్పారంట. ఆయనే ప్రోత్సహించాడు కదా. వచ్చి అబద్ధం అండి, వాళ్ళ చేతనైతే ఏదైనా చేసుకోమని చెప్పండి. మరి ఇక్కడ అదే విధంగా చూసుకుంటే ఈ బడ్జెట్లో అంత మోసం చేయడం తప్పితే చంద్రబాబు నాయుడు ఏదైతే పథకాలు ఇస్తారో 6 పథకాలు కూడా ఒక్క పథకం కూడా ఇవ్వలేదు, ఒక్క కేటాయింపు కూడా జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ దేశ చరిత్రలో 2024 సంవత్సరంలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూపర్ 6 పథకాలు హామీ చేశారు. ఈ దేశంలో ఉచితంగా ఇసుక, ఉచితంగా ఇళ్ళు, ఉచితంగా అన్నా క్యాంటీన్, 4,000 రూపాయలు పెన్షన్, ఉచితంగా బస్సు, ఉచితంగా గ్యాసు, ఉచితంగా తల్లికి వందనం. ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పెన్షన్లు ఏ దేశం కూడా ఇవ్వలేదని చెప్పి కూడా దేశ పార్లమెంట్లో కూడా ఈ సంఘటన జరిగిన మాట వాస్తవం కాదా? ఈయన అసలు ఏం ఉపయోగం ఆయన ఉండటంలో ప్రతిపక్షాలను పబ్లిసిటీ చేయడానికి యూనివర్సిటీలో సర్టిఫికేట్ స్కూల్లో మార్కులు రానటువంటి వాళ్ళ గురించి సమాధానం చెప్పాల్సిన పని చంద్రబాబు నాయుడు గారికి లేదు. ప్రతిపక్షాలను మెప్పించడానికి బడ్జెట్ పెడతారో ఏంటి? అసలు ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పుడు మెచ్చుకుంటే బడ్జెట్ గురించి నాకు చెప్పండి. దేశంలో 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అసలు ప్రతిపక్షాలు అనేవాళ్ళు అధికార పార్టీని మెచ్చుకున్న సందర్భం ఎక్కడన్నా ఉన్నదా? అంటే పెట్టిన బడ్జెట్లో కూడా అన్ని కాగితాల లెక్కలు తప్పితే దాదాపు 3 లక్షల కోట్ల పైన అప్పు తీసుకొచ్చారు మళ్ళీ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అప్పు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు తింటారు అంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తలేదా ఏంటి? పథకాలు తీసుకోవట్లేదా? మీరు ఆలోచించండి. ఈ దేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,000 రూపాయల పెన్షన్ 4 సంవత్సరాలు 3 నెలలు కూడా కలిపి 7,000 పెన్షన్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఉచితంగా ఇసుకిస్తున్న మాట వాస్తవం కదా. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న మాట వాస్తవం కదా.
అంటే వాళ్ళ పథకాలకు అర్హత లేక విమర్శలు చేస్తున్నారా లేకపోతే అర్హత ఉండే విమర్శలు చేస్తున్నారా? మరి ఆయన ఎక్కడి నుంచి విమర్శ చేస్తున్నాడు అంటారు ఇక్కడ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోతున్నాడు అంటారు? అదే చెప్పడం లేదు. అసెంబ్లీలో 11 మంది సభ్యులు వచ్చారు. మనం పోరాటం చేయాలన్నటువంటి ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటే గతంలో 2294 అసెంబ్లీలో శాసనసభ్యులు ఉండేవాళ్ళు అండి. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 26 వచ్చినాయి. 26లో 6 కూడా దూరంగా ఉన్నారు. 20 మంది సభ్యులతో పి జనార్దన్ రెడ్డి గారు కానీ కోదండ రెడ్డి గారు కానీ అసెంబ్లీని గడగడలాడించారు. 11 మంది సభ్యులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరంతా కూడా సాధు జంతువులు, నేను ఒక్కడిని అడవికి రాదు, నేను తలుచుకుంటే చంద్రబాబు నాయుడు భయం వేస్తుంది అన్నారు కదా. 11 మందితో సభ్యులతో మాట్లాడండి, తప్పే ఉంది దాంట్లో. అదేమంటే ప్రతిపక్షవాదం. ప్రతిపక్షవాదం అనే చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ప్రజలు ఇస్తారు మీకు, మీరు నేర్పిన గుణపాఠమే కదా. గెలిస్తే ముఖ్యమంత్రి. మరి ఆ గుణపాఠం నేర్చుకున్నాడు ఆయన, ఇంకా నేర్చుకోలేదంట. అప్పుడు అవన్నీ జన్మలు ఎత్తినానికి ఆ గుణపాఠం రాదు. ఎవరు నేర్చుకోవాలంటారు ఇక్కడ? గుణపాఠం ఎవరు నేర్చుకోవాలంటారు? అతను వ్యక్తిగతంగా వచ్చిందండి. అతను మధ్యలో రావాలంటే రాదు. 11 సీట్లు పోయి 4 సీట్లు వచ్చినా ఆయనలో గుణపాఠం మారదు. 11 సీట్లు వచ్చాక ఏమైనా మారుతారు అనుకున్నారు, ఇంకా రెచ్చిపోతున్నారు కదా. అంటే కొంతమంది నాయకులు, వాళ్ళ నాయకులు కొంతమంది గతంలో మాట్లాడారు, మా నాయకుడు మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు నాయకులు కొంతమంది అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మా నాయకుడు మంచిగా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆ మాట మాట్లాడారు. అదే అధికార పార్టీలో ఉంటే అసలు శాసనసభ్యులకి అపాయింట్మెంట్ ఇట్లా 3 సామంత రాజ్యాలను వెళ్తున్నారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పి వాళ్ళలో లోకలోకలు ఏర్పడినాయి. మరి ఆనాడు అసెంబ్లీలో 4 శాసనసభ్యులు కూడా ఆయన విధి విధానాలు బయటకు వచ్చి అసెంబ్లీ విధానసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశాను, వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. మరి ఇప్పుడు మాట్లాడాడు అంటగా, ఏమని ఇప్పుడు మారిపోయాడంట ఆయన. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు తేడా లేదేంటండి? మారారంటే అది మాట్లాడే పేటెంట్ ఏమైనా ఉందా ఏంటి చెప్పండి? ఏది క్రెడిట్ ఏది? నేను మారాను, ప్రజా సమస్యల గురించి నేను అసెంబ్లీలోకి వెళ్తున్నాను, నేను కళమెత్తి మాట్లాడతాను, పథకాల గురించి మాట్లాడతాను, కొత్త పెన్షన్ గురించి మాట్లాడతాను, ఇసుక విధానం గురించి నేను మాట్లాడతాను, నేను అడిగే ఒక క్వశ్చన్కి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. నీలో నీకు నమ్మకం కలిగి సంతోషం. ఆయన ప్రజల్లో పోరాడుతున్నాడు. ప్రజల్లో పోరాడితే ప్రజలు బయటకు వచ్చి నిర్ణయాలు తీసుకుని అసెంబ్లీలో బిల్లు పాస్ అవ్వాలి కానీ బయట ఎన్ని తిరిగితే ఉపయోగం ఏంటి? ఎర్ర టెండలో ఒక మంచినీళ్ళ ప్యాకెట్లోను వాటర్ బాటిల్స్కి దండగా. ఎందుకు దండగంటారు? ఇప్పుడు ఎందుకు దండగంటే అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లులు పాస్ అవుతాయి, రోడ్ల కింద, చెట్ల కింద, పొట్ల కింద నేనైనా ఇంకొకరైనా మాట్లాడుకుని ఉపయోగపడితే ప్రతిపక్ష పార్టీగా మాట్లాడవచ్చు. బిల్లులు పాస్ అవ్వాలంటే చట్టసభలో పాస్ అవ్వాలి కానీ చెట్ల కింద, పొట్ల కింద పాస్ అవుతాయో చెప్పండి? అది ఏ గవర్నమెంట్ అని? ప్రతిపక్ష పాత్ర అనేది అంటే ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ అవ్వాలంటే అక్కడ మాట్లాడాలి. బయటకు వచ్చి నేను ధర్నా చేస్తాను, పాదయాత్ర చేస్తానంటే అది కుదిరిద్దా? అంటే మరి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ యొక్క ధర్మం. మరి ఈరోజు ఏదైతే బిల్ క్లింటన్ గారు వచ్చారో ఆయన్ని తీసుకొచ్చి అటు వైద్యాన్ని విద్యని ప్రైవేట్ పరం చేస్తున్నాడు, అటు బిల్ గేట్స్ ధరాతత్వం చేస్తున్నాడు చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటంటే అసలు భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొనగా అమెరికా ప్రెసిడెంట్ అనేక మందిని తీసుకొచ్చి చరిత్రలో సాఫ్ట్వేర్ రంగం అనేది బెంగళూరు కేంద్రంగా ఉండేది. ఇవాళ మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే పశువుల పాకల దగ్గర పని చేస్తాం, వ్యవసాయం చేస్తున్నాం అని చెప్పలే. దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా 1-2 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వచ్చి గర్వపడాల్సింది పోయి ఆయన తీసుకొచ్చి ప్రైవేటు పరం చేసేస్తున్నారు అన్నట్టు. గతంలో వాన్పిక్ భూములు ప్రైవేటు పరం చేసి 16 జీవో తీసుకొచ్చింది ఎవరండి? మీరు చెప్పండి. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల వాన్పిక్కుని అన్యాయం చేసి రైతులకు ఇబ్బంది కలిగించిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దువ్వూరు సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయ్యాడు, సతీష్ కుమార్ ఎన్నికల కమిషనర్ అయ్యారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా బీపీ ఆచార్య కానీ, లక్ష్మీ మిట్టల కానీ, శ్రీలక్ష్మి కానీ జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర. ఎవరు గొప్పదని ఏంటో ప్రజలు అడగండి. ఇది నేను పార్టీలుగా మాట్లాడతాను. అసలు ఆయన ఎందుకు వచ్చాడంటారు? ఆయన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టి సాఫ్ట్వేర్ రంగాన్ని ఆయనే తీసుకొచ్చాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కొన్ని మౌలిక వసతులు కల్పిస్తారు, వైద్యానికి సేవ చేస్తారన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెద్ద వ్యక్తి, ఇన్ఫోసిస్ సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఆయన తీసుకురావడం వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి పేరే కదా. అంటే మరి వీళ్ళు ఎందుకని అలా మాట్లాడుతున్నారు? అసలు ఆయన రావటం ఈర్ష లేక మళ్ళీ అమరావతి పైన విషం కక్కితే ఇట్లాంటి పెట్టుబడి లేకుండా పోద్ది అన్నటువంటి ఉద్దేశంతో కక్ష సాధింపు. మరి అదే చూసుకుంటే అయితే రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి పదంలో పయనిస్తానని చెప్పిన వ్యక్తి, ఇటు పక్కన అందరికీ డబ్బులు స్వయం ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి ఇప్పుడు ఈ రోజుకి ఏ స్వయం ఉపాధి ఎవరికి కల్పించలేదని మాట్లాడుతూ ఉన్నాడు కదా. భారతదేశం మొత్తం మీద కూడా గూగుల్ కంపెనీ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదండి. మీరు ఆలోచించండి సార్. అనేక ప్రాజెక్టులు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి పారిపోయినటువంటి మాట వాస్తవం కదా. గెలిచినటువంటి 19 నెలల కాలం ఎవరు చూసినట్లు భయపడుతున్నారు. మళ్ళీ నేను వస్తే మిమ్మల్ని రప్పాలు ఆడిస్తానంటే పారిశ్రామికవేత్తలు కంగారు పడతారా లేదా? అంటే ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి సంపద సృష్టించకుండా ఇన్ని పథకాలు ఎక్కడ తెచ్చి పెడుతున్నారండి? సంపద సృష్టించలేదంట కదా. అమరావతి రాజధానిలో ఉన్నటువంటి తుళ్ళూరు కానీ, తాడికొండ కానీ, హరిశ్చంద్రపురం కానీ, దొండపాడు కానీ, నేలపాడు కానీ
పెదపరిమి అనే గ్రామాలు తుమ్మ చెట్లతో ఉండే. మరి మీ కళ్ళుంటే వెళ్ళి అక్కడ చూడండి. మరి మీ మీడియాకి ఎక్కువ తెలుసుగా, మీ వారాహి ఛానల్ వాళ్ళు వెళ్ళి ఆ బెజవాడ సురేంద్ర గారు మొట్టమొదటిసారి 36,000 ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఆ భవనాల దగ్గర దేదీజ్యమానంగా వెలుగొంతుందో లేదు మీరు కన్నా వెళ్ళి చూసిరండి. మరి అంటే వాళ్ళు చెబుతున్నారు కదా, రైతుల పక్షాన మేము పోరాడతాం, రేపు బిల్లు వస్తే కౌలు చేస్తున్నారు, వాస్తవంగా ప్లాట్లు ఎలాట్ చేశారని చెప్పి మున్సిపల్ మంత్రి నారాయణ గారు చెబుతుంటే మీరు వెళ్ళి చూడండి. సిఆర్డీఏ భవనం దగ్గర మొన్న మీరు కూడా వచ్చారు కదా, సిఆర్డీఏ భవనం దగ్గర కెమెరాలు తీసుకుని క్యూలో నుంచున్నారు కదా. మరి మోసం చేస్తున్నారంట కదా చంద్రబాబు. మోసం రైతులు చెప్పాలి ఆ మాట. 36,000 ఎకరాలు మోసం చేస్తే రైతులు ఎందుకు భూమి ఇస్తారు? మీకు ఇస్తారు 32 ఎకరాలు కూడా ఎవరు. మరి ఓవరాల్ గా ఈ బడ్జెట్ ఎలా ఉందంటారు? ఏది బడ్జెట్ అనేది జనరంజకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాస్త్రం నిపుణులు, మీకు తెలుసో తెలియదు, దేశం మొత్తం మీద కూడా సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి పదవులో తీసుకొచ్చి అనేక రంగాలను జనరంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో తిరుగులేదు వాస్తవంగా. అది కాకుండా ఈ సంవత్సరం కొత్తగా 3 ప్రాంతాలకి కేటాయింపులు జరిగినాయి. అటు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్రకి కానీ, ఇటు అమరావతి కానీ 3 ప్రాంతాలకి డెవలప్మెంట్ కోసం సపరేట్ ప్యాకేజీలు అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చో, అసలు ఎందుకు కేటాయింపులు జరిగినాయి అంటారు ఆ విషయంలో? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో 3 రాజధానులు అనేది సృష్టించారు కాబట్టి ఆ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉండకూడదు. కాబట్టి అభివృద్ధి చేయాలంటే రాజధానులు 3 అవసరంలా. ఒక రాజధాని అయినా డెవలప్మెంట్ అయింది. ఆనాడు కోకాపేటలో భూమి 1,00,000 రూపాయలు బలికేది కాదు, ఇవాళ 100 కోట్ల రూపాయలు బలుగుతుంది. 3 ఏరియాలు కూడా అభివృద్ధి చేస్తే వాళ్ళకు కూడా ప్రజల ప్రభుత్వం మీద విశ్వాసం కలిగిద్దన్న ఉద్దేశంతో తప్పనించి మరొక ఉద్దేశం కాదు. ఓకే, అంటే మరి 3 రాజ్యాల అంశం ఇక పోయినట్టనంటారా? ఇక ఏమి లేదు. మళ్ళీ ఆ 3 రాజధాని అంటే 11 కూడా రావు. 11 కాదు, 11లో సగం 5.5 మంది కూడా 2 ఓట్లు కొత్తగా తెస్తారు, లేటెస్ట్గా తెస్తాడు. అది తెస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్యాచ్ చేసుకుంటుంది.